హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా ఎన్ఎస్పి విలేజ్. ఈ చెట్టు చూడండి, ఎక్కువ మంది ఈ పేరు వినుండరు. వెరైటీ చెట్టు, స్టార్ ఫ్రూట్స్ చెట్టు అంటారు. ఈ కాయలు కాసిన తర్వాత వీటిని కోస్తే ఎర్రగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్స్ చెట్టు ఇది. మా ఇంటి పక్కన మా అత్త వాళ్ళు అన్ని చెట్లు వేశారు. ఇక్కడ ప్లేస్ బాగా చేపించి అన్ని రకాల చెట్లు వేశారు. పసుపు చెట్టు ఇది చూడండి. నారింజ చెట్టు ఇది. నారింజ కాయలు చూడండి ఎలా కాసాయి. చూడండి ఎలా కాసాయి. మామిడి చెట్టు కూడా నాటారు. అరటి చెట్లు, మొత్తం వాళ్ళు అన్ని రకాల చెట్లు వేశారు. మునగ చెట్టు, చిక్కుడు చెట్టు, డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు. అర్లుకు పోయింది చిక్కుడు చెట్టు డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టుకి. టమాటా చెట్టు, అన్ని రకాల చెట్లు వేశారు. కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు కూడా కాసాయి. ఇప్పుడు లేవన్నీ కోసేశారు. నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కాసాయి బాగా. చూడండి ఎలా నాటే అది మొత్తం మా మామయ్య ప్లేస్ అంతా శుభ్రం చేయించి అన్ని మొక్కలు వేశారు. డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి టైర్ వేసి ఎలా చేశారో చూడండి. అన్ని రకాల అయ్యొకటి అన్ని రకాల చెట్లు వేశారు. వంగ చెట్టు, కూర చెట్లు కూడా వేశారు ఇందులోనే. వంగ చెట్టు, గుత్తి వంకాయ, చూడండి ఇప్పుడే కాస్తున్నాయి కాయలు. దానిమ్మ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం ఎన్ని ఇంటి పక్కన ప్లేస్ అంతా క్లీన్ చేయించి మొక్కలు వేశారు. చాలా బాగుంది. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వేశారు. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, నిమ్మ చెట్టు అన్నీ వేశారు. చాలా అందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ద్రాక్ష చెట్టు అవి కూడా వేశారు. బాగా పందిరి వేసి మా మామ ఎర్లిచ్చాడు, చూపిస్తాను చూడండి. ద్రాక్ష చెట్టు, రామాఫలం చెట్టు కూడా ఉంది ఇక్కడే. ఉసిరి చెట్టు, చూడండి ఉసిరి చెట్టు చాలా హైట్గా పెరిగింది, ఇంకా కాయలు కాయలేదు. బొప్పాయి చెట్టు అంత గాలికి పడిపోయి చూడండి కాయలన్నీ పడిపోయాయి. ద్రాక్ష చెట్టు పందిరి వేశారు. బ్లాక్ కలర్ ద్రాక్ష చూడండి. ఇవి కాసాయి కాయలు, ఇప్పుడే కాసాయి, ఈ మధ్య కాసాయి. గుత్తి చూడండి బ్లాక్ కలరు, చాలా బాగా అరులుకుంది ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది, బ్లడ్ పడుతుంది. వైట్ కలర్ ద్రాక్ష కాయల కంటే బ్లాక్ కలర్ ద్రాక్ష కాయలు ఆరోగ్యానికి మంచిది.
ఇప్పుడిప్పుడే గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. పందిరి వేసి అర్లిచ్చారు. ద్రాక్ష చెట్టుకు పందిరి ఉండాలి. ఇగో పిందులు పందిరి వేయడం వల్ల గుత్తులు గుత్తులుగా బాగా ఎలబడి బాగా కాస్తాయి కాయలు. రామాఫలం చెట్టు అంటారు. పక్కన అదిగో పెద్దగా ఉంది కదా, అది రామాఫలం చెట్టు. అన్ని రకాల చెట్లు వేశారు. కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరి చెట్టు పక్కన ఉంది కదా ఒక చెట్టు హైట్గా, అది రామాఫలం చెట్టు అంటారు దాన్ని. పక్కన ఇది ద్రాక్ష చెట్టు. బాగా ద్రాక్షకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి బాగా. చూడండి ఇలా కాసాయి, మీకు చూపిస్తున్నాను. మా అత్తయ్య చెట్లకి చాలా సాకిరి చేస్తుంది. లేచిన కాడి నుంచి ఈ చెట్లనే చూసుకుంటుంది బాగా. ఎరువు వేయడం, వాటర్ పెట్టడం అన్నీ బాగా చేస్తుంది. అందుకే ఈ ద్రాక్ష చెట్టు ఇంత అల్లుకొని ఇలా కాయలు కాసింది. ఇవ్వండి ద్రాక్షకాయలు ఇప్పుడిప్పుడే బాగా కాస్తున్నాయి గుత్తులు గుత్తులుగా. బాగా కర్రలు తీసుకొచ్చి మా మామయ్య పందిరి బాగా వేశాడు. చూడండి ఇగో చూడండి, ఇంకా కాయలు పెద్దవి అవుతాయి. ఇప్పుడే కదా కాసింది. చూడండి బ్లాక్ కలరు. మనం మందులు లేకుండా పండించుకునే కాయలు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది.